ఒక చిన్న యాడ్, ఒక చిన్న డైలాగ్, కానీ దాని ప్రభావం ప్రపంచ స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది. కెనడా ప్రకటన ప్రభావం అమెరికాలో అగ్గిరాజేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వస్తుండటంతో వైట్ హౌస్ పెద్దలు అప్రమత్తమయ్యారు. నిజంగానే ట్రంప్కు భయం వేసిందా? కెనడా టీవీ యాడ్ ఆయన గుండెల్లో గుబులు పుట్టించిందా? ఆ యాడ్ ఒక్కటే డొనాల్డ్ ఈగోను టచ్ చేసిందా? అందుకే కెనడాతో అమెరికా వాణిజ్య చర్చలకు బ్రేకులు పడ్డాయా? ఇంతకీ ఆ యాడ్లో ఏముంది? పెద్దన్నకు కోపం వచ్చేలా ఉన్న ఆ డైలాగ్ ఏంటి? ఆ ప్రకటన రూపకల్పనలో ఎవరెవరున్నారు? కెనడా అమెరికా మధ్య రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ట్రంప్కు కోపం తెప్పించిన టీవీ యాడ్. కెనడా దేశంతో వాణిజ్య చర్చలు రద్దు. అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు ఎవరూ ఊహించని రీతిలో ఉంటాయి. ఏ దేశమైనా ఏ వ్యక్తి అయినా డొనాల్డ్ ఆగ్రహానికి గురైతే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పనే అక్కర్లేదు. ఇప్పటికే అనేక సంఘటనలు చూశాం. అనుకున్నది సాధించే వరకు విడిచిపెట్టని ట్రంప్ తన లక్ష్యం కోసం, తన ఈగో కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడరు. తాజాగా కెనడా విషయంలో అదే జరిగింది. పొరుగు దేశానికి ఆయన ఝలకిచ్చారు. ఒకే ఒక్క టీవీ యాడ్ కారణంగా ఇరు దేశాల వాణిజ్య చర్చలు హఠాత్తుగా నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తన నిర్ణయాలతో అందరినీ కలవరపరుస్తున్నారు. ఇప్పుడు వైట్ హౌస్ చేరిన వాణిజ్య చర్చలకు బ్రేకులు వేశారు. ఇటీవల కెనడాపై 35% నుంచి 50% వరకు అమెరికా సుంకాలు విధించింది. టారిఫ్లు తగ్గించడంపై రెండు దేశాల మధ్య కొన్ని వారాలుగా ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీసులో స్నేహపూర్వక భేటీ జరిపారు. ఆ సమావేశం తర్వాత అందరిలోనూ ఆశలు పెరిగాయి. చర్చలు సజావుగా జరుగుతున్నాయని, త్వరలోనే డీల్ కుదురుతుందని భావించారు. కానీ ఊహించని పరిణామం ఎదురైంది. ట్రేడ్ ట్యాక్స్ రద్దు నిర్ణయాన్ని అమెరికా ప్రకటించడంతో కెనడా షాక్లో మునిగిపోయింది. కెనడా దారుణంగా, మోసపూరితంగా ప్రవర్తించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మండిపడ్డారు. ఆయన ఆగ్రహానికి వాణిజ్య చర్చల రద్దుకు కారణం ఒంటారియో ప్రావిన్స్ రూపొందించిన ఓ చిన్న టీవీ యాడ్. ఆ ప్రకటనలో ట్రంప్ను ప్రత్యక్షంగా విమర్శించకపోయినా అతని విధానాలను, అతని ధోరణిని బహిరంగంగా ప్రశ్నించింది. ఆ ప్రకటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సుంకాలపై గతంలో చేసిన పాత ప్రసంగాన్ని ఉపయోగించారు. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకే చేడు చేస్తాయన్న రీగన్ ఆడియో క్లిప్లను వాణిజ్య ప్రకటనలో చేర్చారు. ఆ యాడ్ వారం రోజులుగా అమెరికా టీవీ ఛానల్స్లోనూ ప్రసారమైంది. సుంకాల విషయంలో త్వరలోనే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. టారిఫ్లపై అమెరికన్ల అభిప్రాయాన్ని మార్చేందుకు కోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే దురుద్దేశంతోనే కెనడా ప్రభుత్వం ఆ యాడ్ రూపొందించిందని ట్రంప్ సన్నిహితుల వాదన. ఈ వివాదంపై రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా స్పందించి ఆ యాడ్ను తీవ్రంగా ఖండించింది. ఇష్యూ తీవ్రతరం కావడంతో ఒంటారియో ప్రావిన్స్ గవర్నర్ వెంటనే ఆ యాడ్ను నిలిపేశారు. అయినప్పటికీ అగ్రరాజ్యాధినేత ట్రంప్ శాంతించలేదు. మొత్తానికి రొనాల్డ్ రీగన్ కేంద్రంగా రూపొందించిన ఓ యాడ్ కెనడాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఫ్యూచర్ వితౌట్ ఫ్రెండ్స్ అనే టైటిల్తో వచ్చిన యాడ్ దుమారం రేపింది. అంతేకాకుండా యాడ్ చివర్లో కెనడా కోసం కెనడా నిలబడాలి అనే స్లోగన్ కూడా ట్రంప్కు చికాకు తెప్పించింది. నిజానికి అది కెనడా ప్రభుత్వ ప్రకటన కాదు, కానీ ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ మద్దతుతో వచ్చిన సివిల్ అవేర్నెస్ క్యాంపెయిన్. కెనడా యాడ్ ప్రసారమైన రెండో రోజే ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో స్పందించారు. కెనడా మా స్నేహాన్ని గౌరవించకపోతే ట్రేడ్ టేబుల్ వద్ద సీటు దొరకదన్నారు. అమెరికా ఫస్ట్ అనే ఫార్ములాతోనే ట్రంప్ ముందుకు వెళుతున్నారు. కానీ ఆయన మాటలు, ట్వీట్లు దుమారం పుట్టిస్తున్నాయి. కెనడా యాడ్ డొనాల్డ్ ఈగోను టచ్ చేసినట్లయింది. దాంతో చర్చలు కేవలం వాణిజ్యపరంగా కాకుండా రాజకీయ ప్రెస్టీజ్గా మారిపోయాయి. మరోవైపు కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మేం స్వేచ్ఛాభావాన్ని గౌరవిస్తాం, మీడియా ఏం చెబుతుందో నియంత్రించము అన్నారు. నిజానికి కెనడా, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం శతాబ్దానికి పైగా కొనసాగుతోంది. 1854లో మొదటి పెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 1989లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. 1994 నుంచి నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మెక్సికో కూడా చేరి వాణిజ్యం మరింతగా విస్తరించింది. అలాగే 2020లో NAFTA స్థానంలో యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటి నుంచే
కెనడాను 51వ రాష్ట్రంగా చేరాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అప్పుడు కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగానే చెప్పింది. అప్పటినుంచి మనసులో పెట్టుకున్నారు ట్రంప్. టైం రాగానే కెనడా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై 35% టారిఫ్లు విధించారు. అంతేకాకుండా రంగాల వారీగా సుంకాలను ప్రకటించారు. అయితే అమెరికా, మెక్సికో, కెనడా అగ్రిమెంట్ కింద కవరైన వస్తువులకు మాత్రం మినహాయింపునిచ్చారు. సుంకాల సునామీ వచ్చినప్పటి నుంచి అమెరికా, కెనడా మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పటికే కెనడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కొద్ది రోజులుగా ఆ దేశానికి వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. 2025 ఆగస్టులో కెనడాకు వెళ్లిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 60% మేర పడిపోయింది. కెనడా ప్రభుత్వ కఠిన విధానాల కారణంగా ఆ దేశానికి అంతర్జాతీయ విద్యార్థులు వెళ్లడం భారీగా తగ్గింది. విద్యార్థి వీసా, తాత్కాలిక ఉద్యోగి వీసా విధానాల్లో 2023లో తీసుకొచ్చిన మార్పులే అందుకు కారణం. కెనడా నివాస మౌలిక వసతులపై ఒత్తిడి తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం 2024 తొలినాళ్లలో విద్యార్థి వీసాల సంఖ్యపై పరిమితి విధించింది. ఏటా 3,60,000 స్టడీ వీసాలు మాత్రమే జారీ చేయాలని నిర్ణయించింది. వీసా జారీకి సంబంధించి ఆర్థిక నిబంధనల్ని కఠినతరం చేసింది. కెనడా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025 ఆగస్టులో 45,380 మంది అంతర్జాతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లారు. అంతకుముందు ఏడాదిలో ఈ సంఖ్య ఏకంగా 1,17,400 మందిగా ఉందంటే వలసల నిబంధనలు ఎంత కఠినంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. వలసలు నిరోధించడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సుస్థిర విధానంలో వలసలను ప్రోత్సహిస్తామని తెలిపింది. కెనడా ఘటనతో యూరోప్, ఆస్ట్రేలియా వంటి మిత్రదేశాలు కూడా అమెరికా వైఖరిపై ఆలోచనలో పడ్డాయి. ట్రంప్ డిప్లొమసీ మళ్లీ అంతర్జాతీయ వేదికలో చర్చాంశంగా మారింది. చిన్న యాడ్ పెద్ద దౌత్యానికి బ్రేకులు వేసిందని వాణిజ్యరంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ చిన్న యాడ్, ఓ చిన్న డైలాగ్, కానీ దాని ప్రభావం ప్రపంచ స్థాయిలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెనడా ప్రకటన ప్రభావం ఇరు దేశాల స్నేహంపై తాత్కాలికమా లేక కొత్త యుద్ధానికి సంకేతమా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.